ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్ ఎస్జిటి ఇన్ సర్వీస్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం సంబంధించి జెడ్పిహెచ్ఎస్ చెట్లపోతారం హై స్కూల్లో జరిగిన మండల స్థాయి ట్రైనింగ్లో భాగంగా తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఈరోజు టీఎల్ఎంను చూపించడం జరుగుతుంది. ఇందులో 1-2 తరగతులకు ఉపయోగపడేటటువంటి సరళ పదాలు, గుణింత పదాలు మరియు 3-4-5 తరగతులకు ఉపయోగపడేటట్టు సంయుక్త పదాలు, ద్విత్వాక్షరాలు, సంశ్లేషణ పదాలు వీటన్నిటిని విద్యార్థులకు సులభంగా తెలిసే విధంగా ఈరోజు టీఎల్ఎంను చూయించుకుంటూ ఇన్నోవేటివ్గా ఉండేటట్టు మైండ్ మ్యాపింగ్ పద్ధతిలో విద్యార్థులకు నేర్పించాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మండల స్థాయిలో జరిగే ట్రైనింగ్లో భాగంగా తెలుగు సబ్జెక్టులో అన్ని టీఎల్ఎంస్ ప్రదర్శించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 1వ తరగతి సంబంధించి విద్యార్థికి అక్షరాలను ఫ్లాష్ కార్డ్స్ రూపంలో తా, బా, లా, తల, ఆట, కంజర ఇలాంటి చిన్న చిన్న పదాలను మనము వర్ణమాలలోని అన్ని అక్షరాలను 1వ తరగతిలో నేర్పించడం జరుగుతుంది. అలాగే గుణింత పదాలు కూడా మనం 1వ తరగతి విద్యార్థికి పూర్తయ్యే వరకు నేర్పించవచ్చు అని మనము ఈ టీఎల్ఎంస్లో రూపొందించడం జరిగింది. ఈ విధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఈ ట్రైనింగ్లో భాగంగా చూడడం జరిగింది. ఒత్తు పదాలు రెండో తరగతి నుంచి 3-4-5 వరకు కూడా ఈ ఒత్తు పదాలు రావాలి. ఆకర్షణీయంగా ఉండేటట్టు వీటిని కాకు కావత్తు, గాకు కావత్తు ఈ విధంగా అన్ని ఒత్తు పదాలను మనం 4 పదాలు వచ్చే విధంగా ఒక ఫ్లవర్ రూపంలో అందంగా ఒక చాటును తయారు చేయడం జరిగింది. అలాగే ఒక గొడుగు ఆకారంలో అన్ని ఒత్తు పదాలు అక్క, నక్క ఈ విధంగా వచ్చే విధంగా ఆకర్షణీయంగా ఉండేటట్టు ఒక గొడుగు ఆకారంలో ఒత్తు పదాలను అనగా ద్విత్వాక్షరాలను మనము ఈ టీఎల్ఎం చూపించడం జరిగింది. అలాగే విద్యార్థులకు గౌను ఆకారంలో వర్ణమాలలో ఉన్నటువంటి అన్ని అక్షరాలను మనం చూపించడం జరిగింది. భాషా భాగాలు అనగా నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం ఈ విధంగా అన్నీ ఒక చాటులో చూపించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా మనం అన్ని చార్ట్స్ రూపంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆదివారం, సోమవారం అలాంటి వారాలు కూడా మనం చూపించడం జరిగింది. అలా విధంగా కుంట, అంట, పంట ఈ విధంగా చిన్న చిన్న గుణింత పదాలు, సరళ పదాలు వచ్చే విధంగా ఫ్లవర్స్ రూపంలో ఆకర్షణీయంగా చార్ట్స్ తయారడం జరిగింది. అలా విధంగా విద్యార్థులకు బర్డ్స్, యానిమల్స్ ఇట్లా ఒక మైండ్ మ్యాపింగ్గా చూడగానే వాటి పేర్లు గుర్తుండే విధంగా వాటి బొమ్మల రూపంలో ఒక సీక్వెన్స్గా వాళ్ళకు టీఎల్ఎం ద్వారా చూపించడం జరిగింది. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాటిని 3Dగా బొమ్మలనిచ్చి చూపించడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులందరికీ నేర్చుకునే విధంగా సులభంగా ఉండేటట్టుగా మనం అన్ని టీఎల్ఎం రూపొందించడం జరిగింది. అలాగే ఒక్కొక్క అక్షరాన్ని ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు చూసే విధంగా ఒక బాలుని తీసుకొని ఒక చిన్న టీఎల్ఎం తయారు చేసి ఒక అక్షరం చెప్పగానే ధ్వనితో గుర్తించి అతను అక్షరాన్ని చూపించే విధంగా ఆ బాల్ను అదే ప్లేస్లో అదే గాడిలో వేసే విధంగా ఒక చిన్న ప్రత్యేకతను తెలుపుతుంది కాబట్టి అవురా ఇది దేని కిందకి వస్తుందండి? రామాయణం ఏమవుతుందండి? రైట్ మేడం, ఒకసారి అందరూ కూడా గట్టిగా కంటే కనిపించేటి అన్నీ ఇది ఒక మైండ్ మ్యాపింగ్ కింద బర్డ్స్ అనగానే ఇవి పిట్టలు ఇవి ఉంటాయి అన్నట్టు మైండ్ మ్యాపింగ్. చాక్ అనేది వాడకుండా రోస్టర్ అనేది యానిమల్స్ జంతువులు అనగానే మనకి పేర్లు గుర్తొస్తాయి.
గుర్రం, పక్షులు, అది మన గుర్రము, డాగు, క్యాట్, ఎలిఫెంట్, టైగరు, లయన్, తెలుగులో తర్వాత ఇంగ్లీష్. రెండింటిలో రాయడం డొమెస్టిక్ యానిమల్స్. పాకే జంతువులు, అంటే భూమి మీద పాకుంటూ పోయే జంతువులు. ఈ విధంగా మనం మైండ్ మ్యాపింగ్ చేసుకోవడానికి కొత్త కొత్త పదాలను మనం పరిచయం చేసుకోవడానికి వొకాబులరీ పెరుగుతుంది, కాన్సెప్ట్ పెరుగుతుంది. మనకు ఈ విధంగా మనం మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక